తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క అధ్యయనంలో మంచి విజయాన్ని సాధించడానికి కృషి తప్పనిసరిగా చేయాలి. మిగతా విద్యార్థులందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరుగుతుంది. ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి కుటుంబ పరంగా కనుక చూసినట్టయితే శాంతి నెలకొనే అవకాశము, కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసుకుంటారు. పండగ వాతావరణం మీ ఇంట నెలకొంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. వ్యవసాయ రంగంలో కనుక చూసినట్టయితే సాగులో సమకాలీన పద్ధతులను ఉపయోగించినట్టయితే లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ పరంగా ప్రతి ఒక్క రైతుకి ఈరోజు కనుమ పండుగ కాబట్టి భూమాత పూజతో పాటు గోమాత పూజ చేస్తూ గోమాతకు గ్రాసాన్ని తినిపించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశము, భూమాతతో పాటు గోమాత యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. తప్పనిసరిగా మీరు ఈ పూజ చెయ్యండి. పశువుల పండుగ కాబట్టి పశువులకు అంటే మీ ఇంట్లో ఉండే పశుపక్షాదులను ఆదరిస్తూ గౌరవిస్తూ వాటికి నచ్చిన నైవేద్యాన్ని పెట్టి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా సానుకూలమైన ఫలితాలు పొందుతాయి. ప్రతి రైతుకి కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీ మాటకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ ప్రతిభకు గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు, పారితోషికాల పెంపు కూడా కనబడుతోంది. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా మీరు పొందబోతున్నారు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు నూతన టెక్నాలజీ మీద శ్రద్ధ పెట్టినట్టయితే మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీల నుంచి మీకు ఆహ్వానాలు కూడా అందే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మోకాళ్ళ నొప్పులు బాధ పెట్టవచ్చు. మోకాళ్ళకు సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. వాణిజ్యం పరంగా చూసినట్టయితే కనుక విదేశీ లావాదేవీల్లో ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్స్ మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆ నిర్ణయాలు ఈరోజు తీసుకుంటే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించి పసుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషితో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరంగా చాలా అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము చేసుకుంటారు. వ్యవసాయదారులకు పొదుపుగా సాగిస్తే మంచి పంట చేతికండి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ప్రతి ఒక్క రైతుకు ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు కనుమ పండుగ కాబట్టి పశువులను శుభ్రంగా పూజ చేసుకుని గోమాతకు భూమాతకు కనుక పూజ చేసి గోమాతకు ఇష్టమైన గ్రాసాన్ని కనుక తినిపించినట్టయితే విశేషమైన ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. అది తప్పనిసరిగా చెయ్యవలసిందిగా ప్రత్యేకమైన సూచన నా తరపు నుంచి ప్రతి ఒక్క రైతుకు కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాజకీయ నాయకులకు కొత్త సంబంధాలు మీకు ఇష్టమైన స్థానాన్ని నిలుపుతాయి. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు గౌరవ మర్యాదలతో పాటుగా నూతన అవకాశాలతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు డేటాబేస్ మేనేజ్మెంట్లో ఆ కోర్సులో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడంతో పాటు సక్సెస్ని సాధించడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఈ డేటా డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో కొత్తగా ఉంది కాబట్టి దీని మీద మీరు కృషి చేసినట్టయితే కనుక మంచి ప్యాకేజ్తో కొత్త అవకాశాలు పొందుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయము. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు ఈ రోజు మొదలు పెట్టుకోండి. వాణిజ్యపరంగా పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన వడ్డీ రేట్లు మీకు వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ పరంగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనిగ్రహానికి పూజ చేయించుకోవడము,
తైలాభిషేకం చేయించుకోవడం కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, సృజనాత్మకత విద్యార్థులకు అంటే క్రియేటివిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి మంచి మంచి అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న వివాదాలు పరిష్కారానికి వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయి. శుభవార్తలు వింటారు. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వ్యవసాయ పరంగా చూసినట్టయితే పంటల కోసం కొత్త కొత్త పరిశోధనలు చేయాలి, టెక్నాలజీని ఉపయోగించాలి. రైతులకు ఇందు మూలంగా చెప్పదగినది ఈ రోజు కనుమ పండుగ కాబట్టి, పశువుల పండుగ కాబట్టి మీరు ఈరోజు భూమాతకు, గోమాతకు పూజ చేసుకుని వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక పెట్టినట్టయితే అంటే గ్రాసాన్ని పెట్టినట్టయితే కనుక భూమాత యొక్క, గోమాత యొక్క ఆశీస్సులు పొందుతారు. పశువులకు అలంకారం చేసి వాటి పూజ చేసుకుని వాటి యొక్క ఆశీస్సులను కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా మీకు మంచి శుభాలు, లాభాలు చేకూరుతాయి. ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాజకీయ నాయకులు, మీ మాటకు మద్దతు లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. ప్రజలలో మీ పట్ల నమ్మకము, గౌరవంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు మార్మోగిపోయే అవకాశం గోచరిస్తోంది. కానీ దాన్ని మీరు నిలుపుకోవాలి. కళారంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, కొత్త కొత్త అవకాశాలు పొందే అవకాశం కూడా కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు నూతన సాఫ్ట్వేర్ పరిజ్ఞానము తప్పనిసరిగా మీరు డెవలప్ చేసుకోవాలి. దాని ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క జీవన శైలిలో అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ తప్పనిసరిగా చేసుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లతో లావాదేవీలు సత్ఫలితాన్ని ఇస్తాయి. దానితో పాటుగా ఒకంత ఆటంకాలు కూడా కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే రుణ సమస్యలు తీరిపోతాయి. ఎక్స్పాన్షన్కి అంటే విస్తరణకు ఇది మంచి అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం నాడు రాహు కేతు పూజ చేసుకుంటూ శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని నవగ్రహ ఆలయాన్ని దర్శించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, శనిగ్రహ సంబంధిత దోషాలు కూడా పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాంఘిక సేవా రంగంలో ఉన్న వాళ్లకు అంటే సోషల్ రిలేటెడ్ సంబంధించిన వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క చాకచక్యంతో, మీ యొక్క నేర్పు నైపుణ్యంతోనే ఉన్నత పదవులు అంటే ప్రమోషన్స్ పొందడం కానీ, ప్యాకేజ్ పెరగడం కానీ ఇలాంటివన్నీ దక్కించుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. స్థిరచర ఆస్తి కొనుగోలు కూడా కనపడుతోంది. వ్యవసాయదారులకు ఆర్గానిక్స్ సంబంధించినటువంటి సాగు కనుక చేస్తే విశేషమైన లాభాలు పొందుతారు. నూతన టెక్నాలజీని కనుక మీ వ్యవసాయ రంగంలో కనుక పెట్టినట్టయితే మంచి లాభాలతో పాటు దిగుబడి కూడా వస్తుంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు కూడా ఈ రోజు చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. రైతులకు ఈ సందర్భంగా నేను చెప్పే సూచన ఏంటంటే భూమాతకు తప్పనిసరిగా పూజ చేసుకోండి. గోమాతకు కూడా పూజ చేసి గ్రాసాన్ని గోమాతకు తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా ఈరోజు పశువుల పండుగ కాబట్టి పశువులకు కూడా అలంకారం చేసి విశేషమైన పూజలు చేసినట్టయితే వీటి యొక్క ఆశీస్సులు మీరు పొంది సంవత్సరం అంతా సానుకూలమైన ఫలితాలతో పాటు అధిక లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున కనుమ పండుగ శుభాకాంక్షలు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి. కళారంగంలో ఉన్న వారికి మెరుగైన అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మల్టీ టాస్కింగ్ పనిలో కనుక మీరు నైపుణ్యం సంపాదించినట్టయితే
కొత్త కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే స్టాక్ మార్కెట్ లావాదేవీలు మంచి అనుకూలమైన ఫలితాన్ని, విజయాన్ని, లాభాల్ని తెచ్చిపెడతాయి కాబట్టి వాణిజ్యపరంగా ఎవరైతే ఉన్నారో వారి ఈ స్టాక్ మార్కెట్ గురించి ఒకంత యోచన చేసి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసి స్వామివారికి ఇష్టమైన వస్త్రాలు కానీ దానం కానీ ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టకాన్ని తప్పనిసరిగా వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.